దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హైదరాబాద్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది హైదరాబాద్ బిర్యానీ. సో హైదరాబాద్ లో ఇంకొక ఫేమస్ ప్లేస్ ఏంటి? చార్మినార్. చార్మినార్ అనగానే మీ అందరికి ఏం గుర్తొస్తుంది? బ్యాంగిల్స్. ఆ బ్యాంగిల్స్ ని ఫస్ట్ మనం పర్చేస్ చేసి తీసేసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. ఇక్కడ దొరకని సెట్ అంటూ ఏం ఉండవు. చూస్తున్నారు కదా, రెడ్ కలర్ చాలా బాగున్నాయి. ఇవి మన మ్యారేజెస్ కి, ఇప్పుడు ఉండే ఫెస్టివల్స్ కి, ఈవెంట్స్ కి, ప్రతి దానికి చేసి తీసుకోవచ్చు. కాస్ట్ కూడా మరీ మనకు బయట దొరికేంత బ్యాంగిల్స్ ఎక్కువ కాస్ట్ అయితే కాదు, ఓన్లీ 100 రూపీస్. ఇవి ఎప్పటి నుంచో ఉన్నవే, కొత్తగా ఏం చెప్పలేదు. వీటిలో ఒక సెట్ తీసుకుందాం మంచిది ఏదైనా. ఓకే భయ్యా, ये आपको ऐसा तो 200 में आता है, लेकिन अपने को 150 में आता है। अच्छा। ये एकदम बारीक स्टोन रहता है। अच्छा, వావ్. పార్టీస్ కి, వెడ్డింగ్స్ కి సూపర్. నిజంగా ఈయన సెలెక్ట్ చేశారు. इसमें ऑल कलर्स है। ఓకే, ఎస్ ఎస్. ఇవి పార్టీస్ కి వాటికి చాలా బాగుంటాయి. 200 అంట, కానీ మనకి 150కి ఇస్తా అన్నారు. रंदो ఆ, यस सर। అచ్చా, बता रहे ना। వావ్ సూపర్. ఇంట్లో చూడండి ఒకసారి, ఇంట్లో నిండిపోయింది. నాకు ఇది చాలా, గాజులు అంటే చాలా ఇష్టం. నిజంగా చాలా బాగున్నాయి. ఫుల్ అయిపోయింది దీనికే. ఫస్ట్ దాంట్లో చార్మినార్ లో మనకు కావాల్సింది ఫస్ట్ బ్యాంగిల్సే కాబట్టి ఫస్ట్ నేను పర్చేస్ చేసింది ఓన్లీ ఫస్ట్ బ్యాంగిల్స్. ఇది 150 రూపీస్. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. పార్టీస్ కి, మన ఫెస్టివల్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, మనం ఫస్ట్ దాంట్లోని బ్యాంగిల్స్ కొనేసాము. నెక్స్ట్ ఇంకేం ఉన్నాయో చూద్దాం పదండి. చాలు. ఇవన్నీ మన డైలీ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఎంత ముద్దుగా క్యూట్ ఉన్నాయి చూడండి. సింపుల్ క్లాసీ లుక్ కనిపిస్తాయి. ఇవి చూసారంటే ఇవన్నీ చాలా బాగున్నాయి. భయ్యా కిత్తా ఎంత? 50 రూపీస్. మొత్తం ఏదైనా 50 అంట. ఒకసారి చూడండి. ఆడవాళ్ళకి ఎందుకు ఇంత షాపింగ్ ఇంత టైం పడుతుందని నాకు ఇప్పుడు అర్థమైందండి. ఒక్కొక్కటి ఇన్ని ఒకటే దగ్గర ఉంటే చూడడానికి చాలా టైం పట్టిస్తుంది. అందుకే చాలా లేట్ అయిపోతుంది. ఇంతసేపు తిప్పి ఫైనల్ గా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఓ ప్యాక్ అయిపోయిందిరా. జడవి పెళ్ళిళ్ళకి, మనకి ఫంక్షన్స్ కి, వాటికి వెనకాల వేసుకుంటారు. ఎంత ఇది? 250. తగ్గదా? 200కి ఇస్తారంట. బాగున్నాయి. మనకి ఏమైనా పెళ్ళిళ్ళు వాటిలో ఏమైనా ఉంటే వాటికి ఇవి బాగా యూజ్ అవుతాయి. చూడండి చాలా బాగున్నాయి. అంటే సవరాలతో పాటు సవరం వేసుకున్న తర్వాత ఇది మనం హెయిర్ కి కట్టుకుంటే సరిపోదు. 250 చెప్పారు, 200కి వస్తుందంట. నెక్స్ట్ వచ్చేసి ఇవి గుర్తుపట్టారా? ఇవి కనిపిస్తున్నాయా మీకు? నేను ఒక పీస్ చూపిస్తా. ఓకే, ఇవి మన జడకి కట్టుకుంటారన్నమాట. ఫంక్షన్స్ కి వాటికి వెనకాల కొప్పులాగా తీసుకొని వాటికి ఇలాగా కొప్పు వేసుకొని ఇలా వేసుకుంటారు. ఇంకేమున్నాయి? ఇవి హెయిర్ బ్యాండ్, అంటే హెయిర్ కి చుట్టుపక్కల ఇది పెట్టుకున్నాక ఆ కొప్పుకి ఇవి ఇలా కుచ్చుకోవాలి. కొప్పు వేసుకున్నాక కొప్పుగా చుట్టుకున్న తర్వాత ఇవి ఆ కొప్పుకి కుచ్చేసుకోవాలి. ఓకే భయ్యా, 100 రూపీస్. ఇది 100 రూపీస్ అంట. చాలా క్లాసీ లుక్ వస్తుందండి. ఏంటోలే అనుకుంటాం కానీ చూడడానికి వేసుకొని ఫంక్షన్స్ కి వాటికి వేసుకొని హెయిర్ ఇలా ఎరబోసుకోకుండా ఉన్నాయి కొప్పులా చుట్టుకొని ఇవి పిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్యాంగిల్స్ అయిపోయాయి. డైలీ వేసుకుని చిన్న ఇయర్ రింగ్స్ కూడా కొనేసాం. ఇక్కడ ఏమో మెడలోకి బాగా కనిపిస్తున్నాయి. భయ్యా ఏదైనా 100? ఏదైనా 100 అంట. ఇది ఎంత? ఏదైనా 100. దీనికి ఇయర్ రింగ్స్. ఓహో, ఇవి ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయి. చూడండి, ఇవి ఎంత స్టోన్స్ కూడా మెటల్ టైప్. ఇది కూడా 100 మెటల్ టైప్. ఇదేంటి? ఏం స్టోన్? ఏడియస్ స్టోన్ అంట. చూడు,
ఇవి డైలీ వేసుకోకపోయినా ఏదైనా పార్టీ వేర్ కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సింపుల్గా ఉంటాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి అండ్ నెక్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. హెవీ ఏమంటారు, హెవీ దండల్లాగా పెద్ద నెక్లెస్ లాగా కాకుండా సింపుల్గా ఉంటుంది నెక్కి. అండ్ ఇదే సగం బ్యూటీని ఇచ్చేస్తుంది నెక్లు. కావాలంటే మనం ఈ స్టోన్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ మధ్య ఈ స్టోన్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. డబల్ స్టెప్. ఇది సింగిల్ స్టెప్, ఇది కూడా 100. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇవన్నీ లైట్ కలర్స్ లుక్ చాలా బాగా కనిపిస్తుంది. అన్ని డ్రెస్సులకి మ్యాచ్ అయ్యేలాగా. బాగుందమ్మా. ఇది మల్టీ కలర్ ఆల్ డ్రెస్ మ్యాట్ మేడం. ఇది బటర్ఫ్లై మోడల్, ఇది సింగిల్ పెండెంట్, ఇది ఆల్ డ్రెస్ మ్యాట్. ఇది Okay. రోజ్ గోల్డ్, ఇది ఇది రెండు కలర్ చైన్ డిఫరెంట్ వస్తుంది. చాన్ డిఫరెంట్. ఇది రోజ్ గోల్డ్ వస్తుంది, ఇదేమో సిల్వర్ వస్తుంది. రెండు బాగున్నాయి. ఇందులో కూడా ఇది ఓన్లీ క్రిస్టల్ స్టోన్, క్రిస్టల్ చాకల్స్ అంటే ఇక్కడ వరకు మనకి ఇక్కడ వేసుకునేది. ఇవన్నీ చోకల్స్, ఇవన్నీ జస్ట్ నెక్ కి, శారీ మీద కానీ శారీస్ మీద చాలా బాగుంటాయి. చూడండి ఇది బుల్లి మేకప్ కిట్. ఎంత బాగుందో కిట్ భయ్యా. ఈ చిన్నది 200 అంట. దీంట్లో మనకి అందరికీ తెలిసిందే, కానీ ఏమైనా మనం ఇగో హై షేడ్స్, పౌడరు, మళ్ళీ ఇవి లిప్స్టిక్స్, మళ్ళీ చిన్నది. ఇది మనం ఎక్కడైనా చిన్న ట్రావెలింగ్ చేసినప్పుడు, అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లోని ఈజీగా పట్టేస్తాయి అన్నమాట. 200 మనమైతే కొనము, బట్ ఏంటంటే కాస్ట్ ఎలా ఉందో చూపించడం కోసం. ఈ చిన్నవి ఏవైనా 200 అంటే 150కి వస్తాయంట. డ్రెస్సెస్ షాపింగ్కి ఎంత మనీ పెట్టినా మనకి సరిపోవు. ఇవి డిస్ప్లేలో మీకు చూపించడానికి కోసమని. చూడండి బాగున్నాయి కదా, లాంగ్ టాప్స్ అండ్ దీని ప్యాంట్స్ ఇవన్నీ మనం సపరేట్గా తీసుకోవాలి. మనకి పైన ఇంకా చాలా డిస్ప్లేలో చూసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇది డ్రెస్ మోడల్లో ఇది ఒక కొత్త మోడల్. ఇది 1200 అంట. నిజంగానే బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. ఇవి ఏంటో గుర్తున్నాయా, మన హల్దీ టైమ్స్కి వాటికి ఆ పెళ్లి కూతురికి వేస్తారు కదా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, తలలో పెట్టుకునే, కొప్పుకు పెట్టుకునే అవి, అండ్ చేతికి కట్టుకునేటివి ఇయర్ రింగ్స్, మెడలో వేసుకోవడానికి. ఇవన్నీ సెట్ ఉంది. 150 అంట. 100కి ఇస్తానని చెప్పారు. 100కి ఈజీగా వచ్చేస్తాయి. ఎంత భయ్యా ఓ చోట ఎంత స్మాల్ అయితే ये 50 का रहता है ये वाला 120 250 का ఒక్కొక్కటి ఉన్నాయి. కానీ చూడండి ఈ సెంట్స్ అన్ని చాలా ఉన్నాయి. సెంట్ స్మెల్ కూడా బాగా వస్తుంది. సో దీంట్లో మంచిది ఏంటంటే నాకు తెలిసింది ఒకటే జాస్మిన్ ఒకటే. బై జాస్మిన్ ఉందా, కానీ ఇవేనా నాకు జాస్మిన్ रोज ఇదే ఇది రోజ్ అంట. हेलो రోజ్ అంటే మన రోజ్ పెటల్స్ ఏ స్మెల్ వస్తాయో ఆ స్మెల్ వస్తుంది. ఇది బాగుంది. రోజ్ ఏదో 100 वाला ఓ 50 వాళ్ళు ఓ చోట బాటిల్, చిన్న బాటిల్లో తీసిపోయాం. और బస్ చిన్న బాటిల్లో తీసేసాము. దీన్ని మనం అత్తర్ అంటాము. నార్మల్ పర్ఫ్యూమ్ కన్నా అత్తర్ స్మెల్ చాలా బాగుంటుంది అందరు తీసుకో. సో ఇది 50 రూపీస్. ఇది డైలీ వేర్ చూసాం కదా, ఇప్పుడు పెద్ద జుంకీలు అనమాట. నాకు ఎందుకో ఇవి ఒకసారి చూద్దాం. కింద 100 రూపీస్ అంట. అంటే సైజు బట్టి రేట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఒకసారి పెట్టుకొని చూద్దాం. కొంచెం పెద్దగా ఉన్నట్టుంది కానీ బాగున్నాయి. 100 రూపీస్ పెద్ద కమ్మలు. మనకి ఫెస్టివల్ కి మనం సైడ్ కి గుమ్మాలకి వాటికి కట్టుకుంటాం కదా, అందరికి ఐడియా ఉంది. ఓకే, ఇది మనకి ఇట్లా ఇంటికి తోరణంలా కడతారు కదా, అది ఎంత కింద భయ్యా 150 అంట. సరే చూద్దాం. ఇవి కూడా సైడ్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. బాద్ మీద పక్కడు. ఇవి చూసారా, ఇవి సైడ్ కి పెట్టేటివి. అది పెట్టుకొని ఇవి సైడ్ కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో మనం ఫెస్టివల్స్కి ఏమైనా ఫంక్షన్స్కి వాటికి వాడితే చాలా బాగుంటుంది. తీసుకుందాం మేడం. ఓ దో కిత్త భయ్యా. సరే 250కి వస్తాయంట, తీసేసుకుందాం. లేదో భయ్యా. ఓకే, ఎవరైనా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ డైలీ వేర్ కానీ ఏమైనా ఇయర్ రింగ్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు.
కితా భయ్యా 20 రూపీస్ అంట. చిన్న చిన్న ఏదైనా తీసుకోవచ్చు 20 రూపీస్. ఇవన్నీ మోడల్స్ 20 రూపీస్కి. ఇది తీసుకోవట్లేదు, జస్ట్ చెప్తున్నా. ఇప్పటి వరకు నేను ఒక 700 వరకు ఖర్చు పెట్టేశాను. చూడడానికి చిన్న బ్యాగ్స్ లే కనిపిస్తున్నాయి, కానీ దీంట్లో ఐటమ్స్ కూడా మనకి చాలా యూజ్ అయ్యే ఐటమ్స్ తీసుకున్నాను. ఫెస్టివల్స్ కావాల్సినవి అండ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ 700 వరకు అయితే వర్కౌట్ చేసేసాను. ఇంకా 300 ఉన్నాయి. నెక్స్ట్ చెప్పులు కొనేసుకున్నాం. వచ్చేయండి. ఓకే, ఇక్కడ చూద్దాం. కిత్తా భయ్యా 150 అంట. ఏదైనా 150ఏనా? తగ్గదా? ఫిక్స్ రేట్ అంట 150 అంట. ఏదైనా 150 అంట. ఇంకా చాలా రకాలే ఉన్నాయి చూడండి. ఇవి చెప్పుల్స్ చాలా క్యూట్ గా లేడీస్ కి డైలీ వేర్ వేసుకోవడానికి కానీ ఆఫీసెస్ కి వాటికి కూడా సింపుల్ గా ఉంటాయి. ఓకే, 200. ఇవి పార్టీ వేర్ అంట 200. చూసారా పార్టీ వేర్ లో. ఓకే భయ్యా ఓ శాండిల్స్ కూడా 150 అంట. ఎంత భయ్యా? కిత 100 రూపీస్. 100 రూపీస్కి 3 సెట్లు అంట. ఫిక్స్ రేట్ అంట. 3 వస్తున్నాయి, 3 ట్రేలా వస్తున్నాయి. అంటే టప్పర్వేర్ లాగే ఉంటాయి, కానీ జాగ్రత్తగా చూసుకుంటే లుకింగ్ చాలా బాగుంటుంది. ఒక సెట్ తీసుకుందాం. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. 100 రూపీస్ కంటే మనకి ఎక్కడ వస్తాయండి ఇప్పుడు ఉన్న దాంట్లోని. బై వదిలేదు. మనం ఫైనల్ గా లాస్ట్ కి మన 950 రూపీస్ ఖర్చు పెట్టేసాం. ఇంకా 50 రూపీస్ మిగిలాయి. చార్మినార్లో అన్ని కొనేసాక లాస్ట్ లో టీ తాగకపోతే బాగుంటుందా చెప్పండి? సో మనం ఫైనల్ గా లాస్ట్ వచ్చేసింది ఎక్కడ తెలుసా? నిమ్రా కేఫ్ అండ్ బేకరీ. ఫైనలీ నిమ్రన్ చాయ్ అండ్ ఉస్మానియా బిస్కెట్స్ సంపాదించాము. ఉస్మానియా బిస్కెట్ చాయ్లు ఇలా డిప్ చేసుకొని తింటుంటే భలే కరిగిపోతుంది. ఫైనలీ మన నిమ్రన్ చాయ్ తోనే ఎండ్ ఇచ్చేసాము. స్టార్టింగ్ 1000 రూపీస్ నుంచి ఎండింగ్ చాయ్ వరకు ఒక హెడ్ ఏక్ అన్నీ పోతాయి. సో ఈరోజు నా షాపింగ్ అండ్ చాయ్తో నేను ఫినిష్ చేసేసాను. మీరు కూడా లేట్ చేయకుండా షాపింగ్కి వచ్చేయండి. మీకు కూడా ఇలాంటి షాపింగ్ బ్లాగ్స్ కానీ స్ట్రీట్ బ్లాగ్స్ కానీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకోసం మేము చూపించేస్తాము. థ్యాంక్ యూ.